సినిమా ఇండస్ట్రీ వైపు వెళ్ళాలనుకుంటున్నారా? మీకు మేమున్నాం. వెంటనే కాల్ చేయండి. నమస్తే సార్. నమస్కారం సార్, ఐపీఓస్ అంటే ఐపీఓస్లో సీజన్ ఏమన్నా ఉంటుందా సార్? దానికి అంటే గుడ్ ఐపీఓస్ ఉన్నాయి అంటే మీరు ఏం సజెస్ట్ చేస్తారు? అసలు ఇండియానే సీజన్లో ఉంది. ఇండియన్ కంట్రీ, మన ఎకానమీ ఈజ్ ఇన్ అ వెరీ గుడ్ సీజన్. మనం ఏమనుకుంటాం, పండుగ నడుస్తుంది అన్నట్టుగా ఉంది కదా, ఎకానమీ కూడా పండుగ నడుస్తున్నట్టుగా ఉంది. అందుకనే మీరు చూడండి, యాపిల్ ఫోన్స్ ఓకే ఇండియాలో తయారవుతున్నాయి. టెస్లా నంబర్ 1 కార్ మ్యానుఫ్యాక్చరర్ కమింగ్ టు ఇండియా. Everyone are coming to India because there's a lot of things happening in India. Right? దానివల్ల ఏమవుతుందంటే చాలా మంది క్యాపిటల్ మార్కెట్స్కి వచ్చి ఫండ్స్ రేజ్ చేయడం జరుగుతుంది. అందుకని మీకు ఎవ్రీ డే ఒక ఐపీఓ ఉంటుంది. సో ఐపీఓ అంటే ఏంటి? ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్. ఒక కంపెనీకి ఫండ్స్ కావాలంటే పబ్లిక్ నుంచి రేజ్ చేయడం కోసం ఐపీఓకి రావడం జరుగుతుంది. ఓకే, కొంత మన పెట్టుబడి ఉంటుంది, కొంత పబ్లిక్ పెట్టుబడి పెట్టి మన బిజినెస్ని గ్రో చేయడానికి మనకు ఫండ్స్ అవసరం ఉంటుంది. కాబట్టి ఐపీఓ ప్రాసెస్ ద్వారా వస్తారు. సో ఇప్పుడు కరెంట్గా ఎవ్రీ డే ఒక ఐపీఓ ఉంటుంది. బట్ ఇలాంటి ఐపీఓలలో మంచి ఐపీఓస్ కూడా ఉంటాయి, చాలా మంచి ఐపీఓస్ ఉంటాయి. అందులో ప్రప్రదంగా ఇప్పుడు కరెంట్గా ఉన్నది బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ. ఇది ఎవరు మిస్ అయ్యే ఐపీఓ అయితే కాదు. ఎందుకు అంటే బజాజ్ కంపెనీ మేనేజ్మెంట్ని చూడండి. మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నట్టు, ఇండస్ట్రీ మంచిగుండి థీమ్ మంచిగుంటే an idiot also can run the company. అంతే కదండి. ఫ్లో స్ట్రాంగ్ ఉందనుకోండి, ఎలా కనుక్కుంటే దున్నుకుంటే వెళ్తారు. అవునా కదా? ఇందులో రెండు ఉన్నాయి. థీము మంచిగా ఉంది, మేనేజ్మెంట్ ఎక్సలెంట్. బజాజ్ కంపెనీ మనం చెప్పాల్సిన అవసరమే లేదు, రెండు బాగున్నాయి. కాకుంటే తను ఏంటంటే కొంత వాల్యుయేషన్ పరంగా మన నుంచి ఎక్కువ లాగాలని చూస్తున్నాడు. దట్స్ ఫైన్, ఐ హ్యావ్ నో ప్రాబ్లమ్ ఇన్ దట్. బికాస్ దెర్ ఆర్ సో మెనీ కంపెనీస్ 2 షేటర్లు 3 షేటర్లు ఒక 2 ఆఫీసులు పెట్టుకొని 1000 కోట్లు దండుకుంటున్నాడు ఐపీఓలో. అండ్ స్టాక్ కూడా మల్టీ బ్యాగర్ అవుతుంది. అలాంటి స్టాక్స్లో మీరు 10 ఇంతలు పెట్టే బదులు ఇందులో 2 ఇంతలు ఎక్కువన్నా కానీ ఇలాంటి ఐపీఓలో పెట్టడంలో తప్పేం లేదు అని నా అభిప్రాయం. నేను సెబీ అనలిస్ట్ని కాదు. మీరు తగిన సలహాలు తీసుకొని రీసెర్చ్ చేసి మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ ఒక సలహా తీసుకొని మీరు పెట్టగలరు ఇందులో. బట్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద గుడ్ ఐపీఓస్. ఎందుకంటే 30 సంవత్సరాల తర్వాత తను మళ్ళీ పబ్లిక్ దగ్గరికి ఫండ్స్ కోసం రావడం జరిగింది. బట్ ఇట్స్ ఆల్రెడీ ఎన్ ఎగ్జిస్టింగ్ కంపెనీ. లాస్ట్ 3 years 4 years హిస్టరీ చూస్తే ఇట్స్ గ్రోయింగ్ అట్ 20-25% కంపౌండింగ్ రిటర్న్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రాఫిట్స్. ఈ ఐపీఓస్లో కొంతమంది షేర్స్ రావటం లేదు అని అంటారు. అలాంటి వాళ్ళకి ఏమైనా ట్రిక్స్ ఉంటాయా? ఒకటి, అన్లిస్టెడ్ కేటగిరీలో మనం ముందరే కొనుక్కోవచ్చు. బట్ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ వాళ్ళు మాత్రం అన్లిస్టెడ్లో ఇవ్వలేదు. సో తను డైరెక్ట్గా లిస్టింగ్కి వచ్చేస్తున్నాడు. సో మనకేంటంటే ఒకవేళ మనకు ఐపీఓలో మనం వన్ ఆఫ్ ద వీడియోస్ కూడా చేసాం. ఒక ఐపీఓలో అలాట్మెంట్ రావాలంటే కొంత మన ప్రయత్నాలు ఏముండాలి అంటే, ఇలాంటి ఐపీఓస్లో ఏంటంటే అండి ప్రతి ఒక్కరు అప్లై చేస్తారు. అప్లై చేయని వాళ్ళు ఉండరు. స్టాక్ మార్కెట్లో ఉన్నారనుకోండి, ప్రతి ఒక్కరు అప్లై చేస్తారు ఈ ఐపీఓ. ఎందుకంటే చాలా పాపులర్ ఐపీఓ. ఎనీ నార్మల్ పర్సన్ ఆల్సో నోస్ అబౌట్ బజాజ్ కంపెనీ. నౌ ద పాయింట్ ఈజ్ 1 lot, 3 lots, 5 lots, 7 lots, 11 lots అప్లై చేయాలి. ఒక లాట్ 15,000. సో యాజ్ అ రీటైలర్ మీరు 2 lakhs వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఓకే, సో మనం చేయాల్సింది ఏంటి? అయితే 1 lot, 3 lots, 5 lots, 7 lots. 7 lots అయితే బెటర్. ఎందుకంటే 7 ఈజ్ అ సెంటిమెంటలీ నాట్ అ రైట్ ఫిగర్. బట్ స్టాక్ మార్కెట్లో ఆ సెంటిమెంట్ వాడుకునే వాళ్ళు అప్లై చేయరు. మనకు షేర్స్ కావాలి. సో ఆ సెంటిమెంట్ని మనం కొంతకాలం పక్కన పెట్టి, ఒక 3 రోజులు పక్కన పెట్టి 7 lots అప్లై చేస్తే మనకు ఈ సెంటిమెంట్ కాన్సెప్ట్ బేస్ మీద మనకి ఏమన్నా అలాట్మెంట్ వస్తే మన అదృష్టం. సో అయితే ఇప్పుడు అలాట్మెంట్ రాదు అని అంటూ ఉంటారు కదా, అప్పుడు ఏం చేయాలి? ఇవన్నీ ప్రయత్నాలు చేసాం, అయినా దేవుడు కరుణించలేదు, మంచి ఐపీఓస్ దొరకలేదు మనకు. అలాంటప్పుడు లిస్టింగ్ రోజు, ఐ థింక్ 16th లిస్టింగ్ అవుతుందండి ఐపీఓ. ఇది 10 o'clock స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైనా ఐపీఓ లిస్ట్ అయితే 10 o'clock ట్రేడింగ్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ 1 minute ఈ ఐపీఓ మంచిది. ఇప్పుడు ఐ థింక్ గ్రే మార్కెట్ ప్రీమియం బజాజ్ ఐపీఓది 70 rupees ఐపీఓ మనకి ఇస్తున్నారు ఒక యూనిట్. లిస్టింగ్ గ్రే మార్కెట్ ప్రీమియం చూస్తుంటే 125-130 లిస్టింగ్ అవుతుంది. మనం 16th 10 o'clock 10 AM
మనకు ఇది తీసుకోవాలి 125 అన్నా పర్వాలేదు మనం తీసుకోవాలనుకుంటే ఫస్ట్ 2 minutesలో బై చేయడం. ఎస్. బట్ లాంగ్ టర్మ్ వ్యూతో ఉన్న వాళ్ళు మాత్రమే చేయాలి, ఎందుకంటే ఆల్రెడీ కొంతవరకు ప్రీమియం పెట్టి ఇస్తున్నారు. 125 కొట్టినారు అనుకోండి, ఇంకొంచెం ప్రీమియంలో కొన్నట్టు అవుతుంది. ఎస్. సో ఇది రిస్క్, మీరు రెడీగా ఉంటే తీసుకో. సో ఇండియాలో మనం ఐపీఓలో ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది మంచిదా అంటే ఏం చెప్తారు? మనకేమవుతుందంటే అండి, ఇప్పుడున్న యూఫోరియాలో ప్రతి ఐపీఓలో లిస్టింగ్ చాలా బాగా వస్తున్నాయి. బట్ ఫండమెంటల్గా మంచిగా ఉన్న కంపెనీస్ ఏంటంటే యూఫోరియా ఎక్కువ ఉంది, అంటే 5 times 100 times 200 times సబ్స్క్రైబ్ అవుతుంది. సో లక్ ఉన్న వాళ్ళకు ఇది కరెక్ట్ టైం. ఎందుకు అంటే అందరికీ కొంతమంది అంటే నాకు చాలా లక్ ఎక్కువ ఉంటుంది అన్న, మార్కెట్ అంటేనే లైఫ్ అంటేనే లక్, ఎన్నో లక్ ఉంటుంది. ఇందులో కూడా మీకు లక్ ఉన్నది కాబట్టి మీకు ఎక్కువ ఛాన్స్ ఉంది, మనీ చేసుకోవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది. సో ఐపీఓలలో లక్ నమ్ముకొని వేసుకోండి, వచ్చే అవకాశం ఉంటే మీ లక్తో వస్తుంది, మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. ఐపీఓస్లో ఇప్పుడు మంచి రిటర్న్స్ వస్తున్నాయి, బట్ అలాట్మెంట్ రావట్లేదు. ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అంటే ఎలా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి? ఫస్ట్ మనకు డీమ్యాట్ అకౌంట్ ఉండాలి. ఓకే, ఆ డీమ్యాట్ అకౌంట్ మన సేవింగ్స్ అకౌంట్కి లింక్ అయి ఉంటుంది. సో మనం చేయాల్సింది ఏంటంటే మన నెట్ బ్యాంకింగ్ మనం యాప్ ద్వారా కూడా చేసుకోవచ్చు. మన నెట్ బ్యాంకింగ్ ఓపెన్ చేస్తే ఇన్వెస్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ఇన్వెస్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఐపీఓ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఏ ఐపీఓస్ ఉన్నాయని లిస్ట్ వస్తుంది. ఓకే, ఆ లిస్ట్లోకి వెళ్ళి మనం చూసుకొని ఆ పర్టికులర్ ఐపీఓ ఎప్పుడైతే ఆ డేట్స్ ఓన్లీ 3 days మనకు అప్లికేషన్కి స్కోప్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బజాజ్ హౌసింగ్ ఐపీఓ ఉంది, ఫైనాన్స్ ఐపీఓ ఉంది, ఇది 9th 10th 11th అంటే ఈరోజు 10th. సో 11th టుమారో ఇస్ ద లాస్ట్ డేట్. సో రేపు ఆఫ్టర్నూన్ లోపల మనం అప్లై చేసుకోవచ్చు. బట్ ఇంతలోగా వాళ్ళు అన్ని డీటెయిల్స్ ఇస్తారు, కంపెనీ పాస్ట్ పర్ఫార్మెన్స్ ఏంటి, వాళ్ళ ప్లాన్ ఏంటి, ఫ్యూచర్ ఏంటి, అన్ని డీటెయిల్స్ ఇస్తారు. అవన్నీ ఒకసారి చదువుకొని ఏ ప్రైస్లు ఇస్తున్నారు చూసుకొని ఆ రిస్క్కి మనం రెడీ ఉంటే అప్లై చేసుకోవడంలో తప్పు. సో మరి ఫైనల్గా చూసుకుంటే అసెట్ డిజిటలైజేషన్కి కూడా ఇది ఏమైనా హెల్ప్ చేస్తుందా అంటే ఐపీఓస్? ఎస్, డెఫినెట్లీ. ఎందుకంటే మొత్తం ల్యాండ్ ఇప్పుడు మనం చూస్తుంటే ప్రాపర్టీస్ ఆర్ గోయింగ్ టు గెట్ డిజిటైజ్డ్. ఎస్. ఓకే, ఎప్పుడైతే డిజిటైజ్ అయిందనుకోండి, ఇప్పుడు మనం గోల్డ్ అనుకోండి, వాట్ వీ డూ వెన్ వీ హ్యావ్ రిక్వైర్మెంట్ టు డూ సమ్ బిజినెస్ ఆర్ సమ్ అదర్ యాక్టివిటీ, వీ గో అండ్ ప్లెడ్జ్ ద గోల్డ్ అండ్ టేక్ లోన్. బట్ ప్రాపర్టీ విషయంలో ఏమవుతుందంటే డాక్యుమెంటేషన్ సరిగ్గా లేక, లేదంటే అప్రూవల్స్ సరిగ్గా లేక లోన్ తీసుకోవడానికి ఇబ్బంది. సో ఎప్పుడైతే మనకు ఈ డిజిటైజేషన్ వస్తుందో ప్రాపర్టీస్ ఆర్ గోయింగ్ టు బి what you call viable to take loans. Yes. I'm not talking about Hyderabad or Telangana, I'm talking about all over India. So when digitization is going to come in place, so many assets are going to come to be liquid. Yes. Whenever you want. So what is going to happen? People are going to take a lot of loans on that. So Bajaj Housing Finance is going to be a beneficiary. Mortgage loan. Yes. మనం ఏం చేస్తాం, మన దగ్గర మంచి ప్రాపర్టీ ఉంది, డాక్యుమెంటేషన్ కరెక్ట్ ఉంది, లీగల్గా ఉంది, అంత పర్ఫెక్ట్ ఉంది, డిజిటైజ్ అయింది, చేసాం, ఇమ్మీడియట్గా మనం వెళ్ళి సబ్మిట్ చేస్తాం, దానిపైన లోన్ డ్రా చేస్తాం. రైట్. సో దట్ ఈస్ గోయింగ్ టు బి హ్యూజ్ బిజినెస్. లాస్ట్ బడ్జెట్లో కూడా గవర్నమెంట్ ఏమన్నదంటే డిజిటైజేషన్ ప్రాసెస్ ఈస్ గోయింగ్ టు స్టార్ట్ ఆన్ ద ప్రాపర్టీస్ అని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. ఇట్స్ అ మెగా థీమ్. ఆల్రెడీ హౌసింగ్ సెక్టర్ ఇన్ ఇండియా ఈస్ గ్రోయింగ్ at 10% per annum and it's going to accelerate further. These are the expectations in the housing sector and property sector. Yes. And budget announcement తోనే ఇది ఇంకా స్ట్రాంగ్ అయింది. అలాంటి ఫ్యూచర్ ఉన్నది కాబట్టి బజాజ్ వాళ్ళు కూడా ఇందులో ఫ్యూచర్ ఉంది, వీ కెన్ ఫోకస్ అండ్ వీ కెన్ బికమ్ అ లీడర్ ఇన్ దిస్ సెగ్మెంట్ అన్న ఆలోచనతో కూడా ఇందులో వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేయడం అండ్ అందులో ఆల్రెడీ సక్సెస్ అవుతున్నట్టుగా కనిపించడం వల్ల ఇలాంటి ఐపీఓస్లో మనం అప్లై చేసుకుంటే థీమ్ బెస్ట్ ఉంది. హౌసింగ్ థీమ్, మీరు హౌసింగ్ మ్యూచువల్ ఫండ్ అయినా చూడండి, ఇట్స్ గివింగ్ ఎక్సలెంట్ రిటర్న్స్. లాస్ట్ 5 years 10 years హిస్టరీ తీసినా కానీ మీకు మంచి రిటర్న్స్ హౌసింగ్ సెక్టర్ ఇవ్వడం జరుగుతుంది. సో బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఈజ్ ఆల్సో ఇన్ ద హౌసింగ్ థీమ్. థ్యాంక్ యూ.